నరేంద్ర మోడీ గారు నమస్కారం. నా పేరు ప్రసాద్. హైదరాబాద్లోని బాలానగర్లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షల ఆదాయ పన్ను కట్టాలి. మినహాయింపులన్నీ పోను. అయితే నేను జస్ట్ 30,000 మాత్రమే పన్ను కడతాను. ఎందుకంటే నేనొక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేసి పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన 2 లక్షల్లో 1 లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా 1 లక్ష భూములు, బంగారం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టే 1 లక్ష రూపాయల్లో దాదాపు 30,000 పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరుకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30% పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందు పార్టీ చేసుకుంటే 3,000 ఖర్చు. అయితే దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటర్కి 30 రూపాయల పన్ను. కారు కొంటే అన్ని ట్యాక్సులు కలిపి ప్రభుత్వానికి 1,50,000 చెల్లించా. ఇంటి స్థలం కొంటే 1,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా. ప్రభుత్వం కనీసం మట్టి రోడ్డు కూడా వేయని మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో 50,000 వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూశాక, కార్పొరేట్ ఆసుపత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూశాక తప్పక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ ట్యాక్స్ వేసింది. దారి దోపిడీ దొంగలు దోచుకున్నట్టు ప్రతి దాని మీద, ఆఖరికి శ్మశానంలో శవదహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమిస్తోంది? గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్తే ఆరోగ్యంతో తిరిగి వస్తామనే నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప చేస్తున్న అభివృద్ధి పనులేమిటో మాకు అర్థం కావట్లేదు. కారుకుంటే రోడ్ ట్యాక్స్, రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్, టోలు తీసేస్తున్నారు కదా సార్. ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతుంది? మా ఇండస్ట్రీలో పనిచేసే వారికి జీతం పెంచాలంటే వారు ఎంత పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు అని ప్రతి ఏడు చూసి ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగి పనిచేసినా చేయకపోయినా, అధ్వానంగా చేసినా అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ మా పనులు చేయాలంటే ఫోజులు కొడతారు. 10 గంటలకు ఆఫీస్ అంటే 11 గంటలకు వస్తారు. లంచం లేకుండా ఒక్క పని కూడా చేయరు. మరెందుకు సార్ మేం ప్రభుత్వానికి పన్నులు కట్టాలి? ఇండస్ట్రీ నడవాలంటే కరెంటు వాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలు ఇవ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు 10,000 నేను లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఆ లంచాలన్నీ వైట్లో చూపించడం ఎలా సార్? అందుకే సార్, మాకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాణ్ణి కాదు సార్. మీరు సైనిక నిధికి విరాళం ఇవ్వమంటే 10,000 ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఏడాదికి 20,000 ఇస్తా. మా ఊళ్ళో స్కూల్ బాగు చేస్తామంటే మా నాన్న పేరు మీద 1,00,000 డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసు ఒప్పదు సార్. ఓకే, ఇదంతా గతం. ఇప్పుడంతా వైట్ మనీలోనే వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ చేస్తారు కాబట్టి నా దగ్గర ఉన్న 10 లక్షల బ్లాక్ మనీకి 30% అంటే 3 లక్షలు కట్టి మొత్తం వైట్ మనీలోకి మార్చుకుంటా. కానీ రేపటి నుంచి నేను నెలకి 10,000 లంచం ఇవ్వకుండా పనులు అవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాలని చెక్ రూపంలో తీసుకోమని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా. మా గల్లీ లీడర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అందరి ఎలక్షన్లకి అన్ని పార్టీల వాళ్ళకి విరాళాలు ఇవ్వాలి. లేకపోతే ఇబ్బంది పెడతారు. వీళ్లని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసుకోమని చట్టం తెస్తారా? పార్టీల డబ్బుల లెక్కల్ని రహస్యం లేకుండా ఓపెన్ గా చెప్తారా? ఇప్పటికే బోల్డ్ పన్నులు కడుతున్న మాకు ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాల కోసం అయితే మేం పన్నులు కట్టం సార్. వీలైనంత ఎగ్గొడతాం. 10 ఏళ్లకి మళ్లీ దేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. అప్పుడు మళ్లీ నోట్ల మార్పిడి తెస్తారా? ఇందుకు కాదు సార్ మిమ్మల్ని ఎన్నుకుంది. మీ నిర్ణయం వల్ల 2 రోజులుగా చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న మా వర్కర్స్ కూడా మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు. ముందు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి సార్. మేం కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేం కూడా న్యాయంగా పన్నులు కడతాం. 2 చేతులు కలిస్తేనే సార్ చప్పట్లు. మా చేయి రెడీ. మీ చేత కోసం ఎదురు చూస్తుంటాం.